హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక విషయం చెప్తాను. ఏంటంటే నిన్న ఒక తండ్రి కూతుర్ని కలిసానండి నేను. అయితే అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసింది భర్త మీద. అమ్మాయి చూస్తే చాలా అందంగా ఉంది. అయితే ఎందుకండి మరి అమ్మాయి బాగానే ఉంది కదా, ఎందుకు మీ అల్లుడు వద్దంటున్నాడు, ఎందుకు వద్దంటుంది అమ్మాయి, మెయింటెనెన్స్ కేసు వేసారు ఎందుకు అని అడిగాను అనమాట. అడిగితే అబ్బాయి అంట ఊకే అమ్మ అమ్మ అంటాడంట, వాళ్ళమ్మ మాట వింటాడంట అని తండ్రి అన్నాడనమాట. అంటే ఆయన కన్నది తల్లి, పెంచింది తల్లి, పెద్ద చేసింది తల్లి, పెళ్లి చేసింది తల్లి. మరి తల్లి తల్లి అనకపోతే ఏమంటారండి? నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి పెండ్లమా 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 అనుకుంటూ పెరిగితే పెండ్లమా పెండ్లమా అని అంటాడు. కానీ అమ్మ నాన్న అనుకుంటేనే పెరిగిన పిల్లగాడు కదా. పెళ్లి కాగానే అమ్మ నాన్న అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతారు వాళ్ళు? మరి ఈమె అంటలేదా అమ్మ నాన్న అని? భార్య అని బిడ్డ కూడా అంటుంది కదా అమ్మ నాన్న అని. వాళ్ళ బిర్రు చూసుకునే కదా వీళ్ళని టార్చర్ చేసేది. ఇలాంటి సాడిస్ట్ ముండలు ఇవి పెళ్ళి ఎందుకు చేసుకుంటాయండి? నాకు అర్థం కాదు. ఎవరిని టార్చర్ పెడదామని పెళ్లి చేసుకుంటాయి? అనాథాశ్రమానికి పోయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే వాడు అమ్మ అనడు, నాన్న అనడు, ఏదనడు, కుక్కిన పెన్లా పడి ఉంటాడు కదా. ఇలాంటివి తల్లిదండ్రులు, బిడ్డలను ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నంతకాలము ఎవరి సంసారాలు సక్రమంగా సాగవు.